150 యార్డ్లో ఒక 70 lakhsలో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం సార్. అంటే మీకు ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే మనకి 150 గజాలలో ప్లాట్ విత్ మనకి హౌస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టయితే మనకి కేవలం మనకి 70 లక్షలు చెప్తున్నారండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఒకవేళ హౌస్ మీద కన్స్ట్రక్షన్ మీద లోన్ తీసుకోవాలనుకున్నట్టయితే వాళ్ళకి అప్ టు 80 to 90% వరకు వస్తుంది సార్. వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే 90% వరకు ఇప్పిస్తాం సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినా అండి. ఈ రోజు మీ ముందుకి మహేశ్వరంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి వెంచర్ అన్నది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. అద్భుతమైన వెంచర్ అని కూడా ఎందుకన్నానంటే అండి, ఫ్యూచర్లో కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మంచి రిటర్న్స్ అనేది కూడా రాబోతుంది. ఆ రిటర్న్స్ అనేది ఏ విధంగా వస్తుంది అన్నది ఈ ప్రాజెక్ట్ యొక్క కంపెనీ ఎంప్లాయీని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందాం అండి. మనకి ఏదైతే మనం మహేశ్వరం అనుకున్నామో, శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం కమాన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చి జస్ట్ మనకు ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మనకి బెంగళూరు హైవే చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక అప్రాక్సిమేట్లీ 11 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ఒకసారి సరౌండింగ్లో ఉన్నటువంటి మనకి లొకేషన్ యొక్క డెవలప్మెంట్స్ కూడా చూసుకున్నాం అండి. మనకి ఈఎంసీ ఏదైతే మనకి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏదైతే ఉందో జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ 2.2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మహేశ్వరం బస్ డిపో వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ లేఅవుట్ నుంచి మనం మెయిన్ రోడ్ ఏదైతే చూస్తున్నామో అది వచ్చేసి మనకి అక్కడ బస్ ఫెసిలిటీ అనేది కూడా అవైలబుల్ ఉందండి. అది వచ్చేసి మనకి బెంగళూరు హైవే నుంచి శ్రీశైలం హైవే కూడా అది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అనేది కూడా రావడం జరుగుతుంది. మనం ఒకసారి ప్రాజెక్ట్ నేమ్ కూడా చూసుకుందామండి. సిరి గ్రూప్స్ వారు డెవలప్మెంట్ చేసినటువంటి అవని హైట్స్ దగ్గర ఉన్నామండి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ కూడా చూసుకుందామండి. మనకి గ్రాండ్ ఆర్చ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే మనం ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి మెయిన్ రోడ్ వచ్చి జస్ట్ మనకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. అంటే మనకి బస్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నిటి కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే మనకి గ్రాసరీ స్టోర్స్ వెళ్ళాలనుకున్నా కానీ, అలాగే మనకి హాస్పిటల్స్ కానీ ఇవన్నిటి కూడా మనకి జస్ట్ మనకు ఒక 5 minutes డ్రైవ్లోనే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా కంపెనీ పర్సన్ అయినటువంటి నాయక్ సార్ని కూడా కలిసి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నా సార్. సార్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం ఏందన్నది ఒకసారి లొకేషన్ హైలైట్స్తో పాటు మనకి ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా మన ప్రేక్షకులకు ఒకసారి చెప్తాం సార్. ఇప్పుడు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. సార్ ఇది వచ్చేసి మనం మహేశ్వరం టౌన్ దగ్గరలో ఉంటాం సార్. ఓకే. పెద్ద గోల్కొండ నుంచి ఒక 11 కిలోమీటర్ సార్. అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి ఒక 11 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాం సార్. ఓకే. ఏదైతే 14 ఉందో సార్ తుక్కు కూడా, ఓకే, అక్కడికి వెళ్ళి 14 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాం సార్ ఎగ్జాక్ట్ గా. ఓకే. అండ్ బెంగళూరు హైవే నుంచి ఒక 11 కిలోమీటర్ సార్, 11 కిలోమీటర్లు. అండ్ శ్రీశైలం హైవే మహేశ్వరం కమాన్ అంటారు, అక్కడికి వెళ్ళి ఒక 10 కిలోమీటర్ రేడియేషన్ లో ఉంటాం. అంటే మనకి రెండింటి కూడా మిడిల్ లో ఉంటాం సార్. ఓఆర్ఆర్ కి ఇటు శ్రీశైలం హైవేకు అటు బెంగళూరు హైవేకు మధ్యలో ఉంటాం సార్. ఓకే. మహేశ్వరం అంటేనే ఒక ప్రైమ్ లొకేషన్. అవును సార్. మనకు ఒకసారి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ముందుకు సార్. ఇక్కడనే మనకు మన ప్రాజెక్ట్ నుంచి ఒక 2 కిలోమీటర్ 2.2 వస్తుంది. ఓకే. ఎలక్ట్రానిక్ సిటీ అని, ఈఎంసీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. అవును సార్. అది వచ్చేసి మనకు దాంట్లో మలబార్ గోల్డ్, గోల్డెన్ పాయింట్ అండ్ ఇప్రో దాదాపు ఒక 25 కంపెనీల దాకా ఉన్నాయి సార్. అండర్ కన్స్ట్రక్షన్ లో 350 ఎకర్స్ సార్. అది 350 ఎకరాలు. అది ఇప్పుడు ఆల్రెడీ మహేశ్వరంలో కూడా ఒక 2 BHK ఫ్లాట్ ఉంటే దానికి 15,000 అబౌవ్ ఉంది సార్ రెంట్. ఓకే. 2 BHK కి 15,000 రెంట్ వస్తుంది. 1 BHK అయితే 10,000 వస్తుంది. ఓకే. 1 BHK కి అంటే ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చాలా ఉంది కాబట్టి ఆ డిమాండ్ ఉంది ఇక్కడ. డిమాండ్ ఉంది సార్. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా 1 month బ్యాకే చేశారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి మలబార్ గోల్డ్ ఓపెన్ చేశారు. ఓకే. ఓకే. చూసుకోవచ్చండి. ఏదైతే మనం ఈఎంసీ చూసుకుంటున్నాం అది ఓవరాల్ గా మనకి 350 ఎకరాలలో డెవలప్మెంట్ అనేది కూడా చేస్తున్నారండి. అంటే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ ఇది ఒక్కటే కాదండి, మనకి ఏదైతే హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కూడా మనకి ఇక్కడ నుంచి కూడా ఎలాంటి కనెక్టివిటీస్ ఉన్నాయో ఒకసారి సార్ని కూడా తెలుసుకుందాం అండి. సార్ ఇక్కడ నుంచి మనకి గచ్చిబౌలి ఎంత డిస్టెన్స్ వస్తుంది? గచ్చిబౌలి ఒక 40 minutes వెళ్ళిపోతుంది. 35 నిమిషాల డ్రైవ్ ఉంటుంది. 35 నుంచి 40 minutes సార్. ఓకే. అండ్ మనకు తుక్కు కూడా ఓకే ఒక 15 minutes వెళ్ళిపోవచ్చు సార్. అండ్ 4th సిటీ, ఒక ఫ్యూచర్ సిటీ, 4th సిటీ రెండింటి మధ్యలో ఉంటుంది సార్. ఇటు ఫైనాన్షియల్ జిల్లా గచ్చిబౌలికి అండ్ 4th సిటీకి మధ్యలో ఉంటాం సార్. అంటే మనకి ఇక్కడ గచ్చిబౌలికును మనకి 4th సిటీ కూడా రాబోయే ఫ్యూచర్ సిటీ కూడా మనకి మిడిల్ లో ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే నాగిరెడ్డిపల్లిలో 198 ఎకర్స్ ఐటీ జోన్ గా ప్రకటించారు సార్. ఓకే. సార్ ఇక్కడ నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనకి కనెక్టివిటీస్ కూడా తెలుసుకున్నాం. మనకి ఇక్కడ నుంచి గచ్చిబౌలి 40 minutes డ్రైవ్ అన్నారు. అవును సార్. మనకి నెక్స్ట్ వచ్చేసి సార్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి సార్ మనకి సరౌండింగ్ లో? మనకు నారాయణ స్కూల్, చైతన్య స్కూల్, కాలేజీ మన మహేశ్వరం అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గరలో ఉంటాయి సార్. అలాగే అండి మనము మాంచెస్టర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదో ఉందో అది వచ్చేసి మనకి అతి సమీపంలోనే ఉంటుందండి. అలాగే మనకి ఆగా ఖాన్ కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మనకి ప్రాజెక్ట్ నుంచి అయితే అతి సమీపంలోనే ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్ గా మనము ఎంప్లాయ్మెంట్ జోన్ అండ్ మనకి కనెక్టివిటీస్
ప్రాపర్టీస్తో పాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి దగ్గరలో ఉన్నా కూడా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ వివరాలు కూడా సార్ నాటి కూడా తెలుసుకుందాం అండి. సార్ ఇది ఓవరాల్ మనకి ఎన్ని ఎకర్స్ లేవు సార్? ఇది 5 acres సార్. ఓకే, దీంట్లో 69 plots వచ్చినాయి. ఓకే, అండ్ ఆ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో సార్ మన ఎంట్రన్స్ లో ఆర్చి దగ్గర ఉంది కదా, ఆ కాంపౌండ్ వాల్ అవతల కూడా ఒక 5 acres ఆల్మోస్ట్ అయింది సార్. ఓకే, దీంట్లో ఏమనుకున్నామంటే సార్ మేము స్టార్టింగ్ లో కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటాం, 50-50 కన్స్ట్రక్షన్ చేయాలంటే విల్లా ప్రాజెక్ట్ చేద్దాం, ఇల్లా ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ ల్యాండ్ వచ్చేసరికి కంప్లీట్ గా దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తాం సార్. దీంట్లో ఎవరికైనా కన్స్ట్రక్షన్ కావాలన్నా చేసిస్తారు. అంటే మీరు కన్స్ట్రక్షన్ తో పాటు ప్లాట్స్ కూడా ఓపెన్ ప్లాట్స్ కూడా సేల్ పెట్టాం సార్. ఓపెన్ ప్లాట్ కావాలంటే ఓపెన్ ప్లాట్ ఇస్తాం. ఇది కన్స్ట్రక్షన్ తో కావాలంటే కన్స్ట్రక్షన్ బుకింగ్ తీసుకొని చేసిస్తాం. ఆల్రెడీ ఒక 2 బుకింగ్ ఇచ్చారు సార్. ఓకే, కన్స్ట్రక్షన్ కి అండ్ ముందు కన్స్ట్రక్షన్ కి ఆల్రెడీ 2 బుకింగ్స్ కూడా బుకింగ్ ఇచ్చేసారు. ఇది హెచ్ఎండి కాబట్టి ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ కి వెళ్తాం సార్. ముందుకు 5 acres లో కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ కి వెళ్తాం సార్. ఓకే, ఈ ప్రాజెక్ట్కి చూసుకున్నట్టయితే మనకి హెచ్ఎండి అప్రూవల్తో పాటు మనకి టీజీ రేరా అన్నది కూడా రావడం జరిగిందండి. మనకి డాక్యుమెంటేషన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు సార్. ఇందులో మనకి ఏ ఫేజింగ్లలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే దాని డైమెన్షన్ ఎంత ఉంది సార్? బేసిక్ ఎంత సైజ్ నుంచి ఉన్నాయి సార్? సార్ 150 నుంచి ఉన్నాయి సార్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, మనకు వచ్చేసి 150 గజాలు మినిమము. అది 30-45 సార్. ఓకే, డైమెన్షన్ కూడా బాగా డైమెన్షన్ కూడా బాగుంటాయి సార్. అండ్ 183 కూడా ఉన్నాయి సార్. ఓకే, 183 అంటే మనకి 150 నుంచి 183 గజాల వరకు లేదు సార్. 150, 183, 200, 250. ఓకే, 250 అంటే వాళ్ళ బడ్జెట్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, దీంట్లో ప్లాట్ విత్ 70% వరకు లోన్ ఇప్పిస్తాం, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అంటే మనకి హెచ్ఎండి అప్రూవ్ టీజీ రేర్ వచ్చింది కాబట్టి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 70% ఇప్పిస్తాం సార్. ఓకే, వాళ్ళ ప్రొఫైల్ మీద డిపెండ్ అవుతుంది. 50 నుంచి ప్లాట్ అయితే మనకి 70% బ్యాంక్ లోన్ వస్తుంది. చూసుకోవచ్చు అండి. మనకి ఇందులో బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ప్రైజింగ్ ఒక వివరాలు కూడా తెలుసుకునే ముందు ఒకసారి డెవలప్మెంట్స్ ఏమి ఇస్తున్నారో కూడా సార్ నాడు కూడా తెలుసుకుందాం అండి. సార్ ఇందులో మనకి రోడ్స్ కూడా ఒకసారి చెప్పండి సార్. సార్ దీంట్లో వచ్చేసి అదర్ ప్రాజెక్టులు ఏమి ఇస్తామంటే బీటీ రోడ్ ఇస్తాం సార్. ఓకే, దీంట్లో ఏంటంటే సీసీ రోడ్ ఇస్తున్నాం. అండ్ డ్రైనేజ్ పైపులు కూడా మనకు మట్టి పైపులు ఇచ్చే, దీంట్లో పీవీసీ పైపులు ఇస్తున్నాం సార్. ఓకే, అండ్ ఎలక్ట్రిషియన్ కూడా అండర్ గ్రౌండే సార్. ఓకే, ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం అండర్ గ్రౌండే, డ్రైనేజ్ అండర్ గ్రౌండే, అండ్ వాటర్ ట్యాప్స్ ఇస్తున్నాం సార్. అంటే ఈచ్ ప్లాట్ కూడా ఇండివిజువల్ వాటర్ కనెక్షన్ ఉంటాయి. ఓకే సార్, ఇది మనకి ఓవరాల్ గా రోడ్లు ఎన్ని ఫీట్లు వచ్చినాయి ఒకసారి చెప్పండి సార్? 100 feet రోడ్, 40 feet రోడ్, 30 feet రోడ్ సార్. ఓకే, మెయిన్ రోడ్ 100 సార్. ఇంటర్నల్ గా 40-30 సార్. 40-30 అవి కూడా సీసీ రోడ్లు ఇస్తున్నాం సార్. దీంట్లో ఒక రెడీ టు కన్స్ట్రక్ట్ అయ్యే ప్రాజెక్ట్ సార్. ఇది విల్లాస్ ప్రాజెక్ట్ లాగా చేస్తున్నాం సార్. ఓకే, చూసుకోవచ్చండి. ఇందులో మీకు కావాలనుకున్నట్టయితే ప్లాటింగ్లో మనకి హౌసెస్ అన్నది కూడా కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసిస్తారండి సార్. ఇది మనకి ఒకవేళ 150 గజాలు అనుకుందాం సార్, మనకి కన్స్ట్రక్షన్ ఛార్జెస్ ఎట్లా చేస్తున్నారు సార్? అంటే మనకి ప్రైసింగ్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు పర్ ఎస్ఎఫ్టీకి? ఎస్ఎఫ్టీకి 6,600 చేస్తున్నాం సార్. ఓకే, 6,600 ఎస్ఎఫ్టీ ప్లాట్ కన్స్ట్రక్షన్. ఓపెన్ ప్లాట్ అయితే 23,000 సార్. ఓకే, ఓపెన్ ప్లాట్ 23,000 చెప్తున్నారు. 23 గజం సార్. ఓకే, కన్స్ట్రక్షన్ తో కావాలంటే 6,600కి ఎస్ఎఫ్టీ ఇస్తున్నాం. ఓకే, అంటే అది 150 కానీ అది వాళ్ళ బడ్జెట్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. అవును సార్. సార్ ఇందులో మీరు ఎస్ఎఫ్టీ ప్రకారంగా చెప్పారు హౌస్. ఒకవేళ 150 గజాలు తీసుకుంటే మనకి ఎంత కన్స్ట్రక్షన్ కి పడుతుంది సార్? సార్ వాళ్ళ దగ్గర అయితే ఎస్ఎఫ్టీకి అయితే 6,600 తీసుకుంటాం సార్. ఓకే, 150 యార్డ్లో ఒక 70 lakhs లో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం సార్. 70 లక్షల్లో 150 గజాల్లో ఇల్లు వచ్చేస్తుంది. 1,050 ఎస్ఎఫ్టీ వస్తుంది సార్. కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం సార్. ఒకవేళ హౌస్ మీద కన్స్ట్రక్షన్ మీద లోన్ తీసుకోవాలనుకున్నట్టయితే వాళ్ళకి అప్ టు 80-90% 90% వరకు వస్తుంది సార్. వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే 90% వరకు ఇప్పిస్తాం సార్. చూసుకోవచ్చండి. మీకు ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే మనకి 150 గజాలలో ప్లాట్ విత్ మనకి హౌస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టయితే మనకి కేవలం మనకి 70 లక్షలు చెప్తున్నారండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో 70 lakhs ప్రైస్ అనేది అది మంచి రీజనబుల్ ప్రైస్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఆ యొక్క వివరాలన్నీ కూడా సార్ని కన్సల్ట్ చేసినట్టయితే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏం వాడతారు ఏందన్నది మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సార్ చెప్పండి సార్. వాళ్ళకు డూప్లెక్స్ కావాలంటే డూప్లెక్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం. ఓకే, డూప్లెక్స్ కావాలన్నా అంటే వాళ్ళ చాయిస్ ఎంత చాయిస్ ప్రకారంగా ఎస్ఎఫ్టీ కానీ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కానీ అలాగే ఎలా కావాలంటే మోడల్స్ కానీ వాళ్ళకి ఇస్తాం సార్. ఒక 2-3 ప్లాన్స్ ఇస్తాము. ఆ ప్లాన్ లో ఏమైనా సెలక్షన్ చేసి వాళ్ళ ప్లాన్ తోటి కావాలన్నా కూడా చేసిస్తాం సార్. చూసుకోవచ్చండి. మనకి ఫ్లెక్సిబిలిటీ అన్నది కూడా ఉంది కాబట్టి మీ యొక్క చాయిసెస్ తోటని మీరు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కానీ అలాగే మీ యొక్క ప్లానింగ్ తోటని హౌస్ అన్నది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. అలాగే మనం చూసుకున్నట్టయితే కనెక్టివిటీస్ కూడా చాలా దగ్గర ఉంది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ ని మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి ఒకసారి చూడండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను సార్. ఇప్పుడు మీరు ఓపెన్ ప్లాట్ మీద 23,000 అన్నారు కదా? అవును సార్. అది ఫిక్స్డ్ ప్రైస్ సార్? నెగోషియబుల్ ఉంటాయి సార్. ఓకే, నెగోషియబుల్ ఉంటాయి సార్. వచ్చి చూసుకున్న వారు ఏమైనా సెలెక్షన్ చేసుకుంటే నెగోషియబుల్ ఇస్తాం సార్. అండ్ మీడియో ఏమైనా చూపిస్తే వాళ్ళకు 1,000 డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తారా సార్? మీరు 1,000 ఇవ్వడానికి ఆఫర్లో తప్పు లేదు, కానీ ఎందుకు ఇస్తున్నారో ఒక క్లారిటీ చెప్పండి సార్. ఒకటి సార్, ఇక్కడ వచ్చేసి ల్యాండ్ లార్డ్స్ మేమే
డెవలపర్స్ మేమే, రిజిస్ట్రేషన్ హోల్డర్ మేమే, కన్స్ట్రక్షన్ మేమే, మార్కెటింగ్ మేమే. ఆ డైరెక్ట్ ఏదో థర్డ్ పార్టీ మార్కెటింగ్ వాళ్ళకి కాకుండా కస్టమర్ కి ఇచ్చేస్తాం సార్. అది బెనిఫిట్ అవుతుంది. కస్టమర్ 1000 రూపీస్ తక్కువ ఇస్తాం సార్. మీకు 1000 ఆఫర్ ఇచ్చేందుకు ముఖ్య కారణం కూడా ఏంటంటే మీకు ఇవంతా కూడా ఈ మీడియేటర్షిప్ కానీ ఇదంతా కూడా లేదు, డైరెక్ట్ కంపెనీ వారి నంబర్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఇందులో ఆఫర్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ చెప్పండి సార్. సార్ ఇంకోటి ఏంటంటే దీంట్లో 5 years మెయింటెనెన్స్ ఇస్తాం. 5 సంవత్సరాలు మెయింటెనెన్స్, 0 మెయింటెనెన్స్ సార్. 1 పైసా కూడా తీసుకోం. అండ్ 2 వాచ్మెన్స్ పెట్టాం, సీసీ కెమెరాలు పెడతాము, 5 years మెయింటెనెన్స్ ఇస్తాము, కన్స్ట్రక్షన్ చేస్తాం సార్. ఆపోజిట్ లో కన్స్ట్రక్షన్ చేస్తాము. ఇంకో 8 years వరకు ఇక్కడనే ఉంటాం సార్. ఇదే మహేశ్వరం ఏరియాలో మాది ఇది 4th ప్రాజెక్ట్ సార్. 4వ ప్రాజెక్ట్ సార్. మేము చేసిన 5-6 ఎకరాలు కూడా నీట్ గా చేసి ఇస్తాం సార్. మెయింటెనెన్స్ కూడా స్టిల్ ఇప్పటి వరకు చేస్తున్నాం సార్. అంటే పాత ప్రాజెక్ట్ అది కూడా మెయింటెనెన్స్ చేస్తున్నాం సార్. స్టిల్ చూసుకోవచ్చండి. ఆ ఒక విజువల్స్ అనేది కూడా మీకు వీడియోలో వేస్తుంటానండి. అలాగే ఫ్రెండ్స్ ఇందులో మనకు చూసుకున్నట్టయితే మంచి డెవలప్మెంట్స్ అనేవి కూడా ఉన్నాయండి. సరౌండింగ్ లో చూసుకున్నట్టయితే మహేశ్వరం ఏదైతే ఉందో జస్ట్ మనకి ఎంత సార్ అది మహేశ్వరం మనకి ఒక 2.5 వస్తుంది సార్. 2.5 ఎగ్జాక్ట్ గా 2.5 వస్తుంది. అండ్ గ్రాసరీ కావాలని రిలయన్స్ మార్ట్ ఉంది, మోర్ ఉంది, బావొచ్చి ఉంది, అండ్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అండ్ ఇటు మాన్సన్పల్లి ఎక్స్ రోడ్ సార్ సేమ్ ఎగ్జాక్ట్ గా ఉంటది. మాన్సన్పల్లి ఎక్స్ మహేశ్వరం ఎలాగో మాన్సన్పల్లి ఎక్స్ రోడ్ కూడా టౌనే సార్. ఇటు మహేశ్వరం వెళ్ళొచ్చు, ఇటు మాన్సన్పల్లి ఎక్స్ రోడ్ కూడా వెళ్ళొచ్చు సార్. సేమ్ మహేశ్వరం ఎలా ఉంటుందో మాన్సన్పల్లి ఎక్స్ రోడ్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయన్నది ఒకసారి సార్ నాడు కూడా తెలుసుకుందాం అండి. ఆల్రెడీ చూసిన వారికి వీడియో చూసిన వారికి అర్థమైపోవచ్చు, ఎందుకంటే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా మనకి అతి సమీపంలో ఉంది, అలాగే కనెక్టివిటీస్ కూడా బాగున్నాయి కాబట్టి. కాబట్టి ఒకసారి సార్ నాడు కూడా తెలుసుకుందాం అండి. సార్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్లో ఎట్లా రిటర్న్స్ వస్తాయి, అలాగే హౌస్ కట్టుకోవాలనుకునే వాళ్ళకి సెక్యూరిటీ పరంగా మీరు ఎలాంటి ప్రొవిజన్స్ కేటాయిస్తున్నారు సార్? దీంట్లో ఏంటంటే సార్ వాళ్ళకు ఓపెన్ ప్లాట్ తీసుకొని తర్వాత ఒక 2 years 3 years తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలి, మా సపోర్ట్ ఉంటుంది. మీకు పర్మిషన్ ఇప్పిస్తాం, కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం దగ్గరుండి. మీరు కన్స్ట్రక్షన్ చేయాలని మీరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, సపోజ్ ఈరోజు తీసుకున్నారు, ఒక 3 years 4 years తర్వాత అమ్మాలనుకుంటే మేము రీసేల్ మేమే చేసి పెట్టేస్తాం సార్. థర్డ్ పార్టీ కూడా అవసరం లేదు. అది మీరు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా సార్? 100% సార్. సార్ మా పాత ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో ఆల్రెడీ మేము రీసేల్ చేస్తున్నాం, దీంట్లో కూడా చేస్తాం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ముందుకు చేస్తాం సార్. ఎలా ఎందుకు అంటున్నామంటే సార్, ఈ మాట మీకు మార్కెటింగ్ వాళ్ళు ఉంటే, థర్డ్ పార్టీ ఉంటే ఈ మాట చెప్పినా మీరు నమ్మొద్దు. ల్యాండ్ లార్డ్స్ మేమే, డెవలపర్స్ మేమే, రిజిస్ట్రేషన్ హోల్డర్ మేమే, కన్స్ట్రక్షన్ మేమే మళ్ళీ రీసేల్ చేస్తాం సార్. అంటే ఇందులో మనకి ప్లాట్ కొన్న వాళ్ళు శ్రీని గ్రూప్స్ వాళ్ళు బైబ్యాక్ కూడా తీసుకుంటారు అన్నట్టు. బైబ్యాక్ ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ రోజు ఉన్న రేట్ కదా సార్. 5 years తర్వాత ఏ రేట్ ఉందో ఆ రేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 23,000 ఉంది, 5 years తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ డబల్ వేసుకున్నాం ఎగ్జాంపుల్ గా 50,000 ఉంది అనుకోండి, అప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా పర్చేజ్ చేస్తాం సార్. షూర్ సార్, ఇదే 1000% సార్. చూసుకోవచ్చండి, మనకి బైబ్యాక్ అనేది కూడా ఇస్తున్నారండి. వాస్తవంగా చెప్పాలంటే సార్ వాళ్ళకు కూడా అవసరం లేదండి. ఇది చూసుకున్నట్టయితే రేపు మనమే ఫ్యూచర్లో దగ్గరుండి కూడా అమ్ముకోవచ్చు అండి. అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్, మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ మనకు ఒక 1 kilometer డిస్టెన్స్ అని చెప్పాం కదండి సార్. ఇక్కడ నుంచి మనకి దగ్గరలో మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా దగ్గరనే ఉన్నట్టు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటాయి సార్. అండ్ పద్మాలయ స్టూడియో ఉంటుంది సార్. పద్మాలయ స్టూడియో ఒక 3 km డిస్టెన్స్ లో పద్మాలయ స్టూడియో ఉంటుంది. 100 acres ఉంటుంది సార్. అండ్ సరౌండింగ్ లో ఏంటంటే సార్ విల్లాస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు వచ్చినాయి. వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. మన ప్రాజెక్ట్ నుంచి 1-2 kilometers లో దాదాపు ఒక 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి సార్. కన్స్ట్రక్షన్ దగ్గరలో కూడా ప్రాజెక్ట్ నేను చెప్పొచ్చు, కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మన బ్యాక్ సైడ్ లో సార్, మన ఫ్రంట్ కు ఉంది. సరౌండింగ్ మొత్తం ఉంటాయి సార్. మన సరౌండింగ్ చూసుకోవచ్చండి. మనకి ప్రాజెక్ట్ సరౌండింగ్లో మొత్తం కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఉన్నాయండి. రేపు ఫ్యూచర్లో కూడా మీకు ఇందులో ప్లాట్ కొనే వారికి మాత్రం ఖచ్చితంగా అయితే చెప్తున్నానండి, మంచి అప్రిషియేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. సరే, ఇందులో మనకి ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ వర్క్ అనేది ఇంకా నడుస్తున్నట్టుంది. మనకి ఎంతవరకు వచ్చింది సార్ వర్క్ అనేది? సార్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సార్, అండ్ ఎలక్ట్రీషియన్ అండ్ వాటర్, ఈ వర్క్ అంతా నడుస్తుంది సార్. స్టోన్స్ పెట్టాము ప్రతి ప్లాట్స్ కి, మెజర్మెంట్ ఇచ్చేసాము. నెంబర్స్ కూడా అయిపోయినట్టు, ప్లాట్ నెంబర్స్ కూడా అయిపోయినాయి సార్. నెక్స్ట్ ఏంటంటే సార్ పార్క్ అండ్ రోడ్స్ అండ్ ఫుట్పాత్ వరకు ఇవే ఉంటాయి సార్. సరే, ఇంకా మనకి ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి ఇంకా ప్రాజెక్ట్ మొత్తం డెవలప్మెంట్ చేసేందుకు ఇంకెంత టైం పడుతుంది? ఈ వర్షాలు పడకపోతే మాకు ఒక 20 days సార్. అంతేనా సార్? అంతే సార్. చూసుకోవచ్చండి, మనకి వర్క్ అన్నది కూడా ఫాస్ట్గా నడుస్తుంది. అట్ ప్రజెంట్ కూడా మీరు ఇందులో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా చేసుకునేందుకు మనకి మంచి అనుకూలంగా మనకి డ్రైనేజ్ ఫెసిలిటీ, అలాగే ఈచ్ ప్లాట్ కూడా మనకి వాటర్ పైప్ లైన్తో పాటు మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్నది కూడా రావడం జరుగుతుంది. చూసుకోవచ్చండి, మనకి మొత్తం కూడా ప్లాట్కి నంబరింగ్ అన్నది కూడా అయిపోయింది. అలాగే కార్వింగ్ స్టోన్స్ ఇదంతా వర్క్ అన్నది కూడా నడుస్తుంది. ఫుట్పాత్ వర్క్ ఇదంతా కూడా లేఅవుట్ మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే సార్ ఇందులో మనకి పార్క్స్ ఏమేమి వచ్చింది సార్? సార్ మనకు వచ్చేసి ఒక పార్క్ ఇచ్చాం సార్, అండ్ సోషల్ ఇన్ఫ్రా ఇచ్చాం సార్. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ తప్ప అన్ని ఇస్తున్నాం సార్. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో లేని ఒక క్లబ్ హౌస్ ఒకటి, స్విమ్మింగ్ పూల్ ఒకటి లేదు, కానీ మిగతా అన్ని ఇస్తున్నారు. అండ్ చుట్టూ కూడా మేము కాంపౌండ్ వాళ్ళు పెట్టాం సార్, ఫ్రీ కాస్ట్ పెట్టకుండా బ్రిక్స్ తో పెట్టాం సార్.
సిమెంట్ బ్రిక్స్ మనకి మొత్తం కూడా ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి సరౌండింగ్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్ అంతా కూడా వేసి ఉంటుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లాగా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్కి మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. పర్సనల్ కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ ఫ్యామిలీతో రండి, ఒకసారి ప్రాజెక్ట్ని చూడండి. అలాగే సరౌండింగ్లో ఒక డెవలప్మెంట్స్ కూడా సార్ వచ్చేసి మీకు పర్సనల్ కూడా ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మీ వంతు సహకారంగా మేము కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి డైరెక్ట్ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా తీసుకొచ్చేందుకు మాకు ప్రోత్సాహం కలుగుతుందండి. అలాగే జెన్యూన్గా ఎవరైతే ప్రాజెక్ట్ కొనాలనుకుంటున్నారో వారి వరకు కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి మీ నుంచి మేము కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. సో ఫ్రెండ్స్ ఇలాంటి డైరెక్ట్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించాల్సి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.